వెల్కమ్ టు దృశ్యం న్యూస్. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కరీంనగర్లో జరిగిన 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో బోధన్ డివిజన్ పోలీసులు విశేష ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలో 5 మంది బోధన్ డివిజన్ పోలీసులకు వివిధ క్రీడా విభాగాల్లో 3 బంగారు, 2 వెండి, 5 కాంస్య పతకాలు సాధించి మొత్తం 10 పతకాలు గెలిచారు. రుద్వూర్ పోలీస్ స్టేషన్ నుండి ఎండి అఫ్సర్ స్విమ్మింగ్లో 1 బంగారు పతకం, 2 వెండి, 1 కాంస్య పతకం సాధించారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి సాయికృష్ణ రన్నింగ్లో 1 బంగారు పతకం గెలిచారు. గంగాప్రసాద్ ఏఎస్ఐ టేబుల్ టెన్నిస్లో 1 కాంస్య పతకం సాధించారు. బోధన్ రూరల్ స్టేషన్ నుండి నరేంద్ర 3 విభాగాల్లో 3 కాంస్య పతకాలు గెలిచారు. కోటగిరి పిఎస్ నుండి అరుణ్ కుమార్ కరాటేలో 1 బంగారు పతకం సాధించారు. ఈ విజేతలకు ఏసీపీ శ్రీనివాస్ పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో మన డివిజన్ నుండి మరిన్ని పతకాలు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ కూడా పాల్గొన్నారు. సంవత్సరంలో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో మన బోధన్ డివిజన్ సంబంధించిన 5గురు వివిధ రంగాల్లో వివిధ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి 10 పథకాలు సాధించారు. అందులో 3 గోల్డ్ మెడల్ ఉన్నాయి, తర్వాత 7 బ్రాంజ్ మెడల్ ఉన్నాయి. మొత్తం 5 మంది 10 పథకాలు సాధించారు బోధన్ డివిజన్లో. వారందరూ కూడా ఈరోజు సన్మానించి అభినందించడం జరిగింది. వారిని భవిష్యత్తులో మంచి మంచి పథకాలు సాధించాలని ప్రోత్సహిస్తూ వారిని అభినందించడం జరిగింది.